ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందుకు అనుకుంటామంటే ఆనాడు రిజర్వేషన్ల కోసం మళ్ళా చిన్న రాష్ట్రాల కోసం ఆర్టికల్ 370 కూడా తీసుకొచ్చి ఆనాడే రాజ్యాంగంలో పొందపరిచిన అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన వచ్చిందంటే ఆయన ఒక మేధాస్తు, మన పేద ప్రజలందరికీ దేవుడు లాంటి వాడు. మనం అనుకుంటాం దేవునికే మొత్తం దేవుడే వరమిస్తాడని, కానీ దేవుడు కాదు, దేవుని రూపంలో వచ్చిన ఆనాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రిజర్వేషన్లో ఒక్కొక్క దగ్గర వార్డు సభ్యుల కాడికి మొదలు పెట్టుకుంటే సర్పంచులు జడ్పీటీసీలు రాక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయినారు.